హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు లాగా ఉండే ఆనపకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కావలసినవి ఆనపకాయ, రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, పోపు సామాన్లకు కావాల్సిన 4 ఎల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 3 ఎండుమిర్చి, కొద్దిగా బెల్లం, కొంచెం చింతపండు, మీకు కావలసినంత పులుపుకి సరిపడా చింతపండు, మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, మీరు అన్ని రెసిపీకి ఏ మసాలా అయితే వాడతారో అదే మసాలా దీనికి కొంచెం ఇంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కరివేపాకు, ఆనపకాయ పోర్కుతోటి ఇలాగా చిల్లులు పెట్టుకోవాలి. కాయ అంతా ఇలా చిల్లులు పెట్టుకుని మనకు కావాల్సిన గుమ్మడికాయ సైజులో కోసుకోవాలి. ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ సైజు మనకి కొంచెం కారం, పసుపు కూడా వేసుకోవాలి. ఆ వీడియో కట్ అయిపోయింది చూపించడం. ఇలా బొర్లు పెట్టుకుని ఇలాగా ఇంతంత ముక్కలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు గుమ్మడికాయ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోయినా కూడా మనం ఉల్లిపాయ దాంతో మిక్స్ చేసుకుని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటాను. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. మనకి ఆయిల్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయిల్ వేసి చేసుకుంటే కూర అయితే టేస్టీగా బాగుంటుంది, చేపల పులుసులాగా. ఆయిల్ వేడికి ముక్కలు ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు. మనం ఈ ముక్కలు వేరే బౌల్లోకి తీసేసుకొని మనం ఇందులో ఉల్లిపాయ పేస్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కలు ఇలాగా వేరే బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా, అది ముక్కలు తీసేసుకున్నాక అందులో ఉన్న ఆయిల్ అయితే సరిపోద్ది ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి. పేస్ట్కి పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, సాల్ట్, పసుపు, కారం మీకు సరిపడంత వేసుకోండి, నాకైతే సరిపోద్ది. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనపకాయ ముక్కలు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా ఆనపకాయ ముక్కలు కొంచెం లోనకి ఉప్పు కారం అన్నీ పచ్చలాగా కలుపుకొని మనం చింతపండు తీపిచ్చాను కదా, పులుసు వేసేసుకుంటే సరిపోద్ది. ముక్కలు ఇలా ములిగేలాగా నీరు పోసుకొని చూడండి, ఇలా కూర ఉడుకుతుంది కదా, దీని మీద మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలకి అయితే కూర రెడీ అయిపోద్ది. ఇది ఇప్పుడు చూద్దాము కూర ఉడికిందో లేదో. ఇదిగో ఉడికింది చూడండి. పైకి ఆయిల్ అది తేరుకుని
చాలా బాగుంది కదా. నేను అన్నట్టు చేపల పులుసులా కనిపిస్తుందా మీకు? ఇందులో ఇప్పుడు కొద్దిగా బెల్లం, మీరు పులుసుల్లో స్వీట్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేనైతే కొద్దిగా వేస్తాను, ఎక్కువేమీ కాదు. ఇదిగో ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మనకి. మీరు ఇంట్లో అన్ని కూరలకి వాడుకునే మసాలా ఇది చాలు, కొంచెం స్మెల్ కోసం, ఫ్లేవర్ రావడం కోసం అంతే, మనకి చాలు. ఇలాగా కూడా కూర అయితే మనం తినేయచ్చు. కొంచెం పోపు వేసుకుంటే మనకు ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది, నాకు నచ్చుతుంది. కూర అయితే అయిపోయింది, 1 నిమిషం ఇలా పెట్టేసుకుని తీసేసుకోవచ్చు మనం. నాకైతే అన్నీ సరిపోతాయి పర్ఫెక్ట్గాని. టేస్ట్ కూడా చూద్దాము, ఏదైనా తక్కువ అయితే వేసుకోవచ్చు కూర ఉడికేటప్పుడు మీ టేస్ట్ని బట్టి. పోపుకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోని పోపు వేసుకుంటే, లేకపోతే అలా కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఆయిల్ అయితే సరిపోద్ది పోపుకి. ఆయిల్ వేడెక్కింది. శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నదో. చాలా టేస్టీగా ఉందండి, సూపరు. అయిపోయింది, అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. ఇంక గ్యాస్ అయితే ఆఫ్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఈ కూర ప్రిపేర్ చేసుకుంటాం, మీకు నచ్చితే ఇంక తినాలనిపిస్తే కూరను చూసి చేసుకుని ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నోరు కాలిపోతుంది వేడిగా అయితే తిన్నాను కదా. చాలా సూపర్గా ఉంది కూర అయితేని. నాకు లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.